నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. గుంటూరు కృష్ణా జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థిగా ఆలపాటి రాజా పోటీ చేయనున్నారు. ఈ సందర్భంగా కలెక్టరేట్లోని వివిధ సెక్షన్లలో ఉద్యోగులను కలిసి తనకు మద్దతు ఇవ్వాలని ఆలపాటి కోరారు. ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు చాంద్ బాషాతో పాటు టీడీపీ నాయకులు పెదకూరపాడు బుజ్జి తదితరులు పాల్గొన్నారు. ఇంటర్మీడియట్ విద్యలో రాష్ట్ర ప్రభుత్వం కీలక మార్పులకు సిద్దమవుతుంది. దీనికి సంబంధించిన ప్రతిపాదనలను ఇంటర్ బోర్డు కార్యదర్శి కృతికా శుక్లా తెలిపారు. ఇంటర్ విద్యలో సంస్కరణలపై విద్యార్థులు, తల్లిదండ్రులు, విద్యావేత్తల నుంచి సలహాలను ఆహ్వానిస్తున్నట్లు ఇంటర్ బోర్డు కార్యదర్శి కృతికా శుక్లా చెప్పారు. జాతీయ కరికులం చట్టాన్ని అనుసరించి సంస్కరణలు చేపడుతున్నట్లు తెలిపారు. 2025-26 విద్యా సంవత్సరం నుంచి ఇంటర్ ఫస్ట్ ఇయర్ కు ఎన్సీఆర్టీ పాఠ్యపుస్తకాలను ప్రవేశపెట్టనున్నట్లు వివరించారు. సిలబస్ లో మార్పులతో పాటు సబ్జెక్ట్ కాంబినేషన్లకు ప్రతిపాదనలు చేస్తున్నట్లు చెప్పారు. ఇందులో భాగంగా ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ తొలగించి అంతర్గతంగా పరీక్షలు నిర్వహించనున్నట్లు కృతికా శుక్లా వెల్లడించారు. ఇంటర్ బోర్డు వెబ్సైట్ లో ప్రతిపాదనలు ప్రజలకు అందుబాటులో ఉంచుతున్నట్లు పేర్కొన్నారు. గత 6 నెలల నుంచి మన ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్లో ఉన్న స్టేక్ హోల్డర్స్, పేరెంట్స్, స్టూడెంట్స్, పబ్లిక్ ఆర్గనైజేషన్స్ నుంచి కొన్ని సజెషన్స్ వచ్చినాయి. అదే కాకుండా మన నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ మరియు నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ కూడా పరిగణనలో తీసుకొని ఆనరబుల్ మినిస్టర్ గారు ఇచ్చిన గైడెన్స్తో కొన్ని రిఫార్మ్స్ ప్రపోజ్ చేయడం జరిగింది. దాన్ని ఈరోజు మీ ముందుకు పెట్టి పబ్లిక్ నుంచి ఒపీనియన్స్ తీసుకుంటున్నాం. అంటే ఈ రిఫార్మ్స్ ఒకసారి ఇంప్లిమెంట్ చేస్తే ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్లో ఉన్న 10 లక్షల పైన స్టూడెంట్స్కి ఇంపాక్ట్ అవుతుంది. కాబట్టి ఈ రిఫార్మ్స్ మీద పబ్లిక్ ఒపీనియన్, సజెషన్స్, ఆబ్జెక్షన్స్ అన్నీ తీసుకోవడానికి ఈరోజు ఇది పబ్లిక్ డొమైన్లో ఓపెన్ చేస్తున్నాము. 26 జనవరి కల్లా దీని మీద మన BIEreforms@gmail.com వెబ్సైట్కి ఈ ఒపీనియన్స్ ఎవరు కూడా పంపించేసుకోవచ్చు. గుంటూరు కళా పరిషత్ 27వ వార్షిక నాటకోత్సవాలు జనవరి 10 నుండి 12 వరకు నిర్వహించనున్నారు. విజ్ఞాన మందిరంలో జరిగే ఈ నాటకోత్సవాలకి సి నాగభూషణం కళావేదికగా నామకరణం చేసినట్లు కళా పరిషత్ గౌరవ సలహాదారు పెద్దబ్బాయి, ఉపాధ్యక్షులు నాయుడు గౌపి తెలిపారు. విజ్ఞాన మందిరంలో వారు మీడియాతో మాట్లాడారు. 3 రోజుల పాటు జరిగే నాటక ప్రదర్శనలను ప్రేక్షకులు వీక్షించి ఆదరించాలని కోరారు. ఈ సందర్భంగా నాటకోత్సవాల పాంప్లెట్ ను ఆవిష్కరించారు. గుంటూరు కళా పరిషత్ 27వ వార్షిక నాటకోత్సవాలు జనవరి 10, 11, 12వ తేదీల్లో వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో జరపటానికి అందరూ సిద్ధమైనారు. నాటికలు ఈ సంవత్సరం నాటికలే కాకుండా ఆహ్వాన నాటికలు కాకుండా 2వ రోజు అవయవదానం మీద తెలుగు పద్య నాటకం ఉంటుంది. ఒకటే నాటకం రోజంతా. 3వ రోజు మట్టి మనిషి, వాసిరెడ్డి సీతాదేవి గారు రాసినటువంటి నవల మట్టి మనిషి. దానికి కేంద్ర సాహిత్య అవార్డు పొందింది ఆ నవల. దాన్ని కేంద్ర ప్రభుత్వం వారు 14 భాషల్లోకి తర్జుమా చేశారు. అలాంటి నవల ఇతివృత్తంగా తీసుకొని జనరల్గా మనం ప్రతి సంవత్సరం నాటికల పోటీలు పెట్టేవాళ్ళం, నాటికల ఉత్సవాలు పెట్టేవాళ్ళం. అలాంటిది ఈ సంవత్సరం కాస్త వెరైటీగా ఉండాలి, ఇంకా భిన్నంగా ఉండాలనేటటువంటి ఉద్దేశంతో 3 రోజులు 3 రకాల కార్యక్రమాలను పెట్టాం. మొదటి రోజు 3 రోజులు 3 నాటికలు జరుగుతాయి. ఒకటి హైదరాబాద్ వాళ్ళ స్వేచ్ఛ అనేటటువంటి నాటిక. రెండవది జనరల్ భోగీలు కొలకలూరు సమాజం వాళ్ళు. 3 ఋతువులేని కాలం ప్రకాశం జిల్లా వీరన్నపాలెం సమాజం వాళ్ళు 3 రోజులు 3 నాటికలు ప్రదర్శిస్తారు.
ప్రతిరోజు ప్రతి సంవత్సరం జరిగేటట్లుగానే కరెక్ట్గా టయానికి మొదలు పెడతాం. ఈ నెల 10వ తేదీ నుండి 12వ తేదీ వరకు గుంటూరులో నరెట్కో క్యాపిటల్ జోన్ 12వ మెగా ప్రాపర్టీ షో జరగనుంది. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రానున్నారు. చేబ్రోలు హనుమయ్య ప్రాంగణంలో జరగనున్న నరెట్కో మెగా ప్రాపర్టీ షో ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నరెట్కో ప్రతినిధులు గద్దె తిరుపతిరావు, శ్రీనాథ్ మాట్లాడారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారాయణ రానున్నారని వెల్లడించారు. నరెట్కో చైర్మన్ హీరానందిని, నేషనల్ ప్రెసిడెంట్ గడ్డిపాటి హరిబాబు, స్టేట్ ప్రెసిడెంట్ చక్రధర్ మరియు స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొంటారని తెలిపారు. 150 స్టాల్స్ తో ఏర్పాటు చేస్తున్న ఈ షోలో బిల్డర్స్, రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు, జాతీయ బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలు మరియు బిల్డింగ్ మెటీరియల్ సప్లయర్స్ వంటి వర్గాల వారు పాల్గొంటారని పేర్కొన్నారు. గుంటూరు నగర ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్టేట్ సెక్రటరీ మామిడి సీతారామయ్య, ప్రెసిడెంట్ పెరవలి నాగవంశీ, మధుసూదన్ రెడ్డి, శ్రీనివాస్ కుమార్, హరిబాబు తదితరులు పాల్గొన్నారు. జనవరి 10, 11, 12 తేదీల్లో జరగబోతా ఉంది. అన్ని ఏర్పాట్లు కూడా చేబ్రోలు హనుమయ్య ప్రాంగణంలో పూర్తవుతూ ఉన్నాయి. ఈ యొక్క ప్రాపర్టీ షో ప్రారంభోత్సవానికి మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చేస్తూ ఉన్నారు. ఈ యొక్క ప్రాపర్టీ షో ఏదైతే జరగబోతూ ఉందో, గడిచిన ప్రభుత్వం చేసినటువంటి విధ్వంసం ఏదైతే ఉందో ఆ విధ్వంసం తరువాత కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరగబోతున్నటువంటి ప్రభుత్వేతర అభివృద్ధి పనులు ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఇక్కడ ప్రాపర్టీ షోలో షోకేస్ చేయడం జరుగుతుంది. ఈ ప్రాపర్టీ షో మన బిల్డింగ్స్ అమ్మే వాళ్ళకి కానీ, ప్లాట్స్ కానీ, వీటన్నిటికీ కొనే వాళ్ళకి ఒక అనుసంధానం వేదికగా ఉంటుంది. అలానే బిల్డింగ్ మెటీరియల్స్ డిస్ప్లే చేసే వాళ్ళకి కానీ, లోన్స్ ఇచ్చే వాళ్ళకి కానీ, వీళ్ళందరికీ ఒక అనుసంధానకు వేదికగా, ఒక అంగరంగ వైభవంగా మనం హనుమయ్య కంపెనీలో ఒక జర్మన్ హ్యాంగర్ సెటప్తో దాదాపు 2 కోట్ల పైన ఖర్చు చేస్తా ఈ ప్రాపర్టీ షోని నిర్వహిస్తున్నాము. సో ఈ సదవకాశాన్ని మన గుంటూరు నగర ప్రజలు, అలానే జిల్లా ప్రజలందరూ సద్వినియోగం చేసుకొని ఈ 3 రోజులు ఇచ్చేసి అఖిల భారత యువజన మహాసభ గుంటూరు జిల్లా 21వ మహాసభ నగరంలో జరిగింది. కొత్తపేటలోని సిపిఐ కార్యాలయంలో నిర్వహించిన మహాసభలో ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు రాజేంద్రబాబుతో పాటు వలి, చైతన్య, ఇతర నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా భగత్ సింగ్ విగ్రహం నుంచి సిపిఐ కార్యాలయం వరకు ప్రదర్శన నిర్వహించారు. నిరుద్యోగులు, యువతకు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని నేతలు డిమాండ్ చేశారు. వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయడంతో పాటు నిరుద్యోగ వృత్తిని వెంటనే ప్రకటించాలన్నారు. గుంటూరు నగరంలో జిల్లా మహాసభలు నిర్వహించుకుంటా ఉన్నాము. ముఖ్యంగా అఖిల భారత యువజన సమాఖ్య నాటి నుంచి నేటి దాకా ఎన్నో ఉద్యమాలు చేసింది. విద్యార్థి యువజనులకి చదువు తగ్గ ఉద్యోగాలు కావాలని కోరుతా ఉన్నాము. నేడు రాష్ట్రంలో మనం చూస్తూ ఉన్నాము, గత ప్రభుత్వం 2,65,000 ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తానని ఆయన ఉద్యోగాన్ని ఊడగొట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు ఇంటికి పరిమితమయ్యారు. ఇప్పుడున్న చంద్రబాబు నాయుడు గారు మేము రాగానే, లోకేష్ గారు రాగానే మొదటి జాబ్ క్యాలెండర్ జనవరిలోనే విడుదల చేస్తామన్నారు. మేము ఒకటే హెచ్చరిస్తూ ఉన్నాము, మీరేదైతే హామీలు ఇచ్చారో విద్యార్థులకు నిరుద్యోగ భృతి 3,000 రూపాయలు ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. ఈ రాష్ట్రంలో ఉన్న ఉద్యోగాలు మొత్తం భర్తీ చేసిందే కాకుండా తక్షణమే యువకుల పక్షాన యువకులం పాదయాత్రలో మీరు ఏవైతే చెప్పారో అన్నీ అమలు చేయాలి. లేని పక్షంలో గత ప్రభుత్వానికి ఏ గతి అయితే పట్టిందో మీ ప్రభుత్వానికి ఆ గతి పట్టించడంలో అన్ని వర్గాల ప్రజలు మొత్తం కూడా వెనకాడరు. దాన్ని దృష్టిలో పెట్టుకొని మేము అధికారంలోకి వచ్చాం. అధికారంలో రాకముందు మంచి మల్లన్న, అధికారం వచ్చాక బోడి మల్లన్న అనే విధంగా కాకుండా తక్షణమే ఇప్పటికైనా మీరు ఎన్నికల హామీలు ఏవైతే పొందుపరిచారో అంగన్వాడీ సమస్యల పరిష్కారానికి సిఐటియు ఆధ్వర్యంలో అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ చేపట్టిన నిరసన దీక్షలు కొనసాగుతున్నాయి. కలెక్టరేట్ ఎదుట కూటమి ప్రభుత్వం అంగన్వాడీలకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలంటూ ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుబ్బారావమ్మ మాట్లాడుతూ అంగన్వాడీల సమస్యల పట్ల ఈ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ధ్వజమెత్తారు. అర్హత ఉన్న హెల్పర్లకు ప్రమోషన్లు ఇచ్చి మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా మార్చాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం అంగన్వాడీల సమస్యలను పరిష్కరించకపోతే ఈ నెల 10న అన్ని కలెక్టరేట్లను ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏవిఎన్ కుమారి, దీప్తి మనోజ, అనూష, రాజకుమారి, రాధ,
సిఐటియు జిల్లా అధ్యక్షులు లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి జిల్లాలో అర్హులైన అందరికీ హెల్పర్లకి ప్రమోషన్ ఇవ్వాలి అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. హెల్పర్ల ప్రమోషన్ ఇవ్వకపోతే పెద్ద ఎత్తున పోరాటానికి అంగన్వాడీలు సిద్ధమవుతారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. ఎంత అన్యాయం అంటే హెల్పర్లు ఖాళీ అయిన పోస్టులో హెల్పర్ల ప్రమోషన్ ఇవ్వాలి అని చెప్పేసి జీవో ఉంది. ఈ జీవో ప్రకారం మన జిల్లాలో దాదాపు 16 మంది హెల్పర్లకి అర్హులేను అని చెప్పేసి ఆల్రెడీ కలెక్టర్ గారు ఇంటర్వ్యూలు కూడా చేశాడు. ఇంటర్వ్యూలు చేసి అర్హులను తేల్చిన తర్వాత ఇప్పటికీ 8 నెలలు అయిపోతా ఉంది. ఇంతవరకు ప్రమోషన్లు ఇవ్వాల. అర్హులమేనా అని చెప్పేసి అనేక సార్లు అధికారులు కలుస్తున్నాం, పీడీలు కలుస్తున్నాం, కలెక్టర్ గారిని కలిసాము, డైరెక్టర్ గారిని కలిసాము, కానీ ఇంతవరకు అతీగతి లేదు. రానున్న సంక్రాంతిని పురస్కరించుకొని మాంటిసరీ స్కూల్ పెద్ద ఎత్తున ముగ్గుల పోటీలు నిర్వహించింది. శ్యామలానగర్లోని మాంటిసోరీ పాఠశాలలో సంక్రాంతి ముగ్గుల పోటీలు నిర్వహించారు. విద్యార్థుల తల్లిదండ్రుల కోసం ఏర్పాటు చేసిన ఈ ముగ్గుల పోటీలకు విశేష స్పందన లభించింది. తల్లిదండ్రులు తమ పిల్లలతో ఉత్సాహంగా ఈ పోటీల్లో పాల్గొన్నారని పాఠశాల అధినేత కెవి సెబాస్టియన్ ఆనందం వ్యక్తం చేశారు. ప్రతి విద్యార్థి ప్రతి పండుగ యొక్క ప్రాముఖ్యతను తెలుసుకోవాలంటే ఇటువంటి కార్యక్రమాలు ఉపయోగపడతాయని అన్నారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన తల్లిదండ్రులను కరస్పాండెంట్ మంజు సెబాస్టియన్ ప్రత్యేకంగా అభినందించారు. సో ఈ మాంటెసరీలో నేను ముగ్గుల పోటీల్లో పార్టిసిపేట్ చేయడం అనేది నాకు చాలా ఆనందంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఈ స్కూల్లో ప్రతి ఫెస్టివల్ని వీళ్ళు సెలబ్రేట్ చేయడం నాకు చాలా బాగా నచ్చుతుందండి. పిల్లలు కూడా చాలా మా స్కూల్కి వెళ్ళాలి అంటే ఓన్లీ ఎడ్యుకేషనే కాదండి, ప్రతి ఫెస్టివల్ని వీళ్ళు ఇలా సెలబ్రేట్ చేయడం మా పిల్లలకి కూడా ఫెస్టివల్ యొక్క ఇంపార్టెన్స్ అనేది బాగా తెలుస్తుంది. ముగ్గుల పోటీ నేను ఎక్స్పెక్ట్ చేయలేదండి ఇలా ఉంటుందని చెప్పేసి. నేను ఫస్ట్ టైం పార్టిసిపేట్ చేయడము, సో టెన్షన్గా వచ్చాను. బాగుంది, అందరు కాంపిటీషన్ ఎలా ఉంటుందో ఏంటో అనుకున్నాను. సో బాగానే అనిపించింది, పెద్ద టెన్షన్ ఏం లేదు. చాలా మంచిగా ఇప్పుడు ఎవరికైతే ప్రైజ్ ఇవ్వాలో తెలియక మేము బాధపడుతున్నాము, అంత ఉత్సాహంగా. ఇప్పుడు నేను యాక్చువల్లీ ఈ కాంపిటీషన్ చూసినప్పుడు తల్లిదండ్రులకే మేబీ అస్ ఏ కాంపిటీషన్ దే మేడ్ హ్యావ్ కమ్, బట్ పిల్లల్లో తెలియని ఉత్సాహం, వాళ్ళ పేరెంట్స్ ఇక్కడికి వచ్చి అందరూ వరుసగా ఈ కాంపిటీషన్లో వాళ్ళు పార్టిసిపేట్ చేసినప్పుడు పోటీ తత్వంతో ఆ పిల్లలైతే ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యారు. సో దీనివల్ల ఏంటంటే పిల్లలకి ఆ ఫెస్టివల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయటం కాకుండా తల్లిదండ్రులు మా పేరెంట్స్ మా కోసం వచ్చారు, మా స్కూల్కి వచ్చారు, ఇలాంటి పార్టిసిపేట్ చేసినప్పటికెళ్ళి. లేమల్లపాడు గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు పసుపులేటి శ్రీధర్ 2024వ సంవత్సరంలో ఒక్క సెలవు కూడా తీసుకోకుండా ఉద్యోగ విధిని నిర్వర్తించినందుకు జిల్లా విద్యాధికారి సివి రేణుక శ్రీధర్ను దుస్సాల్వాతో పుష్పగుచ్చంతో అభినందించారు. ఈ సందర్భంగా రేణుక మాట్లాడుతూ శ్రీధర్ లాంటి ఉపాధ్యాయులను ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు. అనంతరం శ్రీధర్ పాఠశాల విద్యార్థులు రాసిన యాత్ర గ్రంథం మాకలతో కొండవీడు పుస్తకాన్ని డీఈఓకు అందజేశారు. శ్రీధర్ 28 సంవత్సరాల సర్వీస్ మొత్తం మీద అర్ధజీతపు సెలవులు కానీ ఆజిత సెలవులు కానీ ఉపయోగించుకోకుండా అంకిత భావంతో పనిచేశారని వక్తలు తెలిపారు. ఇవి ఇప్పటివరకున్న వార్తా వివరాలు. మరికొన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.